టిప్ నెంబర్ 1, ఇలాంటి లెదర్ బెల్ట్స్ ఉంటాయి కదండి, ఇవి కొద్ది రోజులు వాడాక కొంచెం డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది కదా. సో వీటిని కూడా మనం చక్కగా రీయూజ్ చేసుకోవచ్చండి. నేను ఖాళీ ప్లేస్ ఉన్న దగ్గర నేను ఒక 3 హోల్స్ చేశానండి. నెక్స్ట్ ఈ హ్యాంగర్స్ తీసుకుంటున్నాను. హ్యాంగర్స్ని మనం ఆ హోల్స్లో ఎక్కించుకుందామండి. ఇలా మనం పైనుంచి కింది వరకు ఒక 7-8 వరకు పెట్టుకోవచ్చండి. ఆ హోల్స్ని బట్టి చక్కగా చాలా బట్టల వరకు మనం దానికి హ్యాంగ్ చేసుకోవచ్చండి. మనం రెగ్యులర్గా యూస్ చేసే టవల్స్ కానివ్వండి, ఇలాగా హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట. తక్కువ ప్లేస్లో ఎక్కువ యూస్ చేసుకోవచ్చండి. దీపం నూనె ఉంటుంది కదండి, ఈ దీపం నూనెని మనం ఇలా బాటిల్ తోటే వాడేసామనుకోండి, ఆయిల్ ఎక్కువ పడిపోయి అంత కింద పోతుంది కదా. సో దీనికోసం నేను ఏం చేశానంటే, మనం పాత విమ్ బాటిల్ డబ్బా ఉంటుంది కదండి, డిష్ వాష్ జెల్ బాటిల్, దీన్ని మంచిగా నీట్గా కడుక్కొని దాంట్లో నేను ఈ పూజ నూనె అనేది పోసుకున్నానండి. సో దీనివల్ల ఏంటంటే మనం పైన చిన్న టిప్ ఉంటుంది కాబట్టి మనకి పోయడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. ఎక్కువ కింద పోకుండా నీట్గా ఉంటుందన్నమాట. అయితే ఇలా మనం క్లోజ్ చేశాక కూడా కొంచెం ఆయిల్ అనేది డబ్బా నుండి కారుతుందండి. దాని చుట్టూ ఆయిల్ అంతా పడి కింద అంతా మరకలాగా అవుతుంది కదా. సో అలా కాకుండా ఉండాలి అంటే ఇలా వేస్ట్ క్లాత్ ఏదైనా తీసుకొని దానిని మనం డబ్బాకి ఇలా చుట్టుకొని, రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదండి, స్వీట్ షాప్ రబ్బర్ బ్యాండ్స్, వాటిని మనం ఇలా వేసుకొని, చూడండి వీడియోలో చూపిస్తున్నాను, అలా వేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, మనం ఆయిల్ వాడినా కూడా కొంచెం కారినా కూడా ఎప్పటికప్పుడు ఆ క్లాత్ అనేది పీల్ చేసుకుంటుంది అనమాట. సో దీనివల్ల కింద మరక అవ్వకుండా ఉంటుంది. ఆ క్లాత్ని మనం వారానికి ఒకసారి తీసి క్లీన్ చేసుకొని మళ్ళీ పెట్టేసుకున్నామంటే నీట్గా ఉంటుందన్నమాట. సో నచ్చింది కదండి ఇది. నెక్స్ట్ టిప్ నెంబర్ 3, ఈ కుక్కర్ మూత ఉంటుంది కదా, ఈ మూతకి హ్యాండిల్స్ ఒక్కొక్కసారి మనం ఎంత టైట్ చేసినా కూడా లూజ్గానే ఉంటాయన్నమాట, అస్సలు టైట్ అవ్వవు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, ఆ స్క్రూని తీసేసి తర్వాత ఇలాగా నెయిల్ పాలిష్ ఉంటుంది కదండి, ఈ నెయిల్ పాలిష్ని మనం స్క్రూకి అప్లై చేద్దాము. ఇలాగా అప్లై చేసేసి తర్వాత దానిని కొంచెం ఆరాక దానిని మనం ఆ స్క్రూని కనుక ఎక్కించినట్లయితే చాలా టైట్గా అవుతుందన్నమాట. చూడండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను. ఇలాగా అప్లై చేసేసి దానిని మనం టైట్ చేసుకుంటే చాలా రోజుల వరకు టైట్గా ఉంటుందండి. సో నచ్చింది కదండి. మనం ఆన్లైన్ షాపింగ్ చేసినప్పుడు, అంటే అమెజాన్లో కానీ, ఫ్లిప్కార్ట్లో కానీ, లేదంటే జియో మార్ట్ కానీ మనం కొన్నప్పుడు ఇలాంటి కవర్లు వస్తాయి కదండి, ఇవి చాలా మందంగా ఉంటాయండి. వీటిని మనం వేస్ట్గా పడేయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. చూడండి ఇలాగా దాన్ని రివర్స్ చేసి నేను కొంచెం ఫోల్డ్ చేస్తున్నాను. ఇప్పుడు దీనిని మనం మిక్సీ ఉంటుంది కదండి, మనం మిక్సీకి కవర్ లాగా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. మన ఛానల్లో ఇంకా కిచెన్ టిప్స్ మరియు ముగ్గులు కూడా ఉన్నాయండి, ఒక్కసారి ఛానల్ని విజిట్ చేయండి. టిప్ నెంబర్ 5, చూడండి మనం ఇలాగా షింక్ని మొత్తం తోమేశాక దీన్ని వాటర్తో క్లీన్ చేసేటప్పుడు మనకేంటంటే ఈ చివర్లు క్లీన్ చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదండి. సో దీనికోసం మనం ఏం చేద్దామంటే, బెలూన్ని తీసుకొని ఇలాగా చివర్లో కట్ చేసుకొని మనం ట్యాప్కి తొడిగేసుకున్నట్లయితే చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. చూడండి ఫ్లెక్సిబుల్ పైప్ లాగా యూజ్ అవుతుంది మనకి ఇది. చూడండి ఎంత బాగా క్లీన్ అవుతుందో. నచ్చింది కదండి.